నమస్తే. దిక్కుమాల కాంగ్రెస్ పార్టీ పాలన లోపల మన దేశం ఆల్మోస్ట్ ఒక 7 దశాబ్దాలు అప్రహత్పాతంగా అది పరిపాలించింది. కాంగ్రెస్ పార్టీ దేశం ఏ విధంగా అభివృద్ధి కుంటుపడి దేశం ఏ విధంగా అధ్వాన పరిస్థితుల్లో గతంలో చూసాం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా ఏలింది కాంగ్రెస్ పార్టీ వల్ల మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎంత దుర్భర పరిస్థితులు అప్పుడు ఉండడం మనం చూసాం. అయినా ప్రజలు మర్చిపోతూనే ఉంటారు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తూనే ఉంటారు. 10 ఏళ్ళకి ఒకసారి అధికారంలోకి వస్తే మొత్తం భ్రష్టు పట్టించిపోతుంది. ఇవాళ దేశం లోపల ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారింది. ఓన్లీ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మన తెలంగాణ. ఈ 3 రాష్ట్రాల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఆ 3 రాష్ట్రాలు దివాలాంచున కొట్టుమిట్టాడుతున్నాయి. ఇవాళ హిమాచల్ ప్రదేశ్ కంప్లీట్ గా డిక్లేర్ చేసేసింది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఇవాళ ఒక నిర్ణయం తీసుకుంది, సంచలనమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అదేవిధంగా ఇంక్లూడింగ్ సివిల్ సర్వెంట్స్, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి అందరి జీతాలు 30% కోత పెట్టుకున్నారు. అంటే ఎవరైనా ₹1,00,000 జీతం వస్తుంటే వాళ్ళ జీతం 70,000కు తగ్గించేసారు. ఎందుకంటే జీతాలు ఇవ్వలేని పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికిప్పుడు పెన్షనర్లకు ఇబ్బంది కాకుండా కూడా దౌండ రోజు పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితికి దిగజారిపోయింది హిమాచల్ ప్రభుత్వం. ఎందుకు ఈ దిస్తు తెచ్చిందంటే ఈ 3 రాష్ట్రాల అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్యమంత్రుల పని ఏంటంటే ఈ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని సాదుకోవాలి వాళ్ళు. అంటే కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ఖర్చులన్నీ కూడా ఈ 3 రాష్ట్రాలు ప్రొవైడ్ చేయాలి. 29 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నడవాలంటే ఈ 3 రాష్ట్రాలు ప్రతి నెల ఒక్కొక్క రాష్ట్రం నుంచి సుమారు 500 కోట్ల, 1000 కోట్ల, 2000 వాళ్ళకు అధిష్టానం రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎంత అడుగుతా అంతా వీళ్ళు పంపాలి, దోపిడీ చేసి పంపించాలి. ఇక 29 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ సాదుకోవాలంటే మామూలు విషయం, ఎన్ని వేల కోట్లు కావాలి. ఆ బాధ్యత మొత్తం ఈ 3 రాష్ట్రాల అధికారంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు తీసుకున్నారు. అందుకే ఈ మధ్య మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏం చెప్పారు, రాహుల్ గాంధీ అడిగితే మనం 1000 కోట్లైనా మనం పంపడానికి సిద్ధంగా ఉండాలని చెప్పాడు. అంటే ఏందన్నట్టు మన రాష్ట్ర సంపదను దోపిడీ చేసేసి ఈ యొక్క ఆక్రమంగా అదే ఈ మూసి ప్రాజెక్టు ఇట్లాంటి అటెంప్ట్ చేస్తే ఏమైతే 1,50,000 కోట్ల అప్పులు పట్టుకురావడం, దాంట్లోకి వెళ్ళి కొంత పర్సంటేజ్ను పార్టీ అధిష్టానాన్ని పంపడం, ఈ విధంగా దోపిడీ చేసేటువంటి కార్యక్రమం ఈ 3 రాష్ట్రాలు చేసినాయి. ఆ ఫలితమే ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో కనబడతా ఉంది. రేపు కర్ణాటకలో, అదేవిధంగా తెలంగాణలో కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఉంటాయి. అందుకే తెలంగాణ లోపల ఆకునూరి మురళి ఆధ్వర్యం లోపల ఒక కమిటీ వేశారు. విద్యా యొక్క వ్యవస్థ లోపల ఎటువంటి సంస్కరణలు కాదు, ఉద్యోగుల టీచర్ల యొక్క జీతాలకు ఎసరు పెట్టేటువంటి వ్యవహారం ఆయన ఆల్రెడీ అలా సిఫార్సు చేసాడు. మన యొక్క రాష్ట్రం లోపల తెలంగాణ లోపల టీచర్ల జీతాలు విపరీతంగా ఉన్నాయి, ఉద్యోగుల జీతాలు విపరీతంగా ఉన్నాయి, వాటి కోత పెట్టాలని చెప్పాడు. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికిప్పుడు డేర్ చేయలేకపోతుంది అటెంప్ట్, కానీ డౌన్ ద రోడ్ తప్పదు. ఎందుకంటే రాష్ట్రం దివాలా తీసింది ఆర్థికంగా. మీరు చూడండి, గత 2 సంవత్సరాల నుంచి కూడా 2.5 సంవత్సరాలు ఆల్మోస్ట్ పరిపాలనకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక్క కొత్త ప్రాజెక్టు రాలే, ఒక్క కొత్త ఇండస్ట్రీ, ఒక ఉద్యోగ సృష్టి జరగలే. రెవెన్యూ గ్రోత్ అనేది కంప్లీట్గా పడిపోయింది. రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మనకు ప్రధానంగా హైదరాబాద్లో రెవెన్యూ ఏంది, ఐటీ ఉత్పత్తుల ద్వారా వస్తుంది, ఫార్మా ఉత్పత్తుల ద్వారా వస్తుంది, రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల వస్తూ ఉంది. ఆ 3 రంగాలు కూడా కుదేలైపోయినాయి. కొత్త పెట్టుబడులే రాలే. మీరు చూడండి, బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014లో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 60,000 కోట్లు ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తుల విలువ 3.5 లక్షల కోట్లు. 9 ఏళ్లలో 3.5 లక్షల కోట్లకు మనకు ఐటీ రెవెన్యూ పెరిగింది. అంటే ఎన్ని రేట్లలో అభివృద్ధి జరిగిందో మీరు చూడండి మన తెలంగాణ లోపల. అంటే ఎంత రెవెన్యూ, 60,000 కోట్లు ఎక్కడ, 3.5 లక్షల కోట్లు. అంటే సంపద మీద దృష్టి సాధించింది బీఆర్ఎస్ పార్టీ. సంక్షేమం ఒక పక్క అయితే సంపద సృష్టించడం, దాని నుంచి తీసుకొచ్చేసి ప్రజలకు స్పెండ్ చేయడం. అందుకే అన్ని పథకాలు దేశంలో వినూత్న పథకం, రైతు బంద్ అయితేంది, దళిత బంద్ అయితేంది, వృద్ధాప్య పెన్షన్లు 2,000కు పెంచడం అయితేంది, ఉచిత విద్యుత్ అయితేంది, బహుళార్థక 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టేసి, కేసీఆర్ కిట్లు ఇచ్చేసి, అంటే అప్పుడు పుట్టిన బిడ్డ కానించి పండు ముసలి వరకు చూసేసి, ఎక్కడ చూసినటువంటి 1000 గురుకులాలు పెట్టి, ప్రతి 33 జిల్లాలు పెట్టి, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ మెడికల్ కాలేజ్ కట్టి, సచివాలయాలు కట్టి, అంటే ఎక్కడ చూసినా కేసీఆర్ గారు ఆనవాళ్ళు కనపడతాయి. డెవలప్మెంట్ ఇట్లా కనపడదు. హైదరాబాద్ సిటీ ఎంత గ్రో అయిందో మేము చూసాం. అదేవిధంగా అప్పటి వరకు మనం అంటే కేసీఆర్ గారు గద్దెనెక్కేసరికి మనకు అప్పులు సుమారు 69,000 కోట్లు, మన రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి కేటాయించబడ్డ అప్పులు ఆల్మోస్ట్ 70,000 కోట్లు. కేసీఆర్ గారు 2023లో దిగిపోయే నాటికి మన రాష్ట్ర అప్పులు ఓన్లీ 3,20,000 కోట్లు. అంటే ఓన్లీ 2.5 లక్షల కోట్ల అప్పు మాత్రమే పట్టుకొచ్చిండు. 2,50,000 కోట్లు మాత్రమే అప్పు పట్టుకొచ్చిండు. కానీ 2,50,000 కోట్ల అప్పు పట్టుకొచ్చిన కేసీఆర్ గారు 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ప్రతి ఎకరాకు సాగునీరు ఇచ్చిండు.
మిషన్ భగీరథతో ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిండు, తాగునీరు ఇచ్చిండు. మిషన్ కాకతీయులతో చెరువులను పునరుజ్జీవనం గావిచ్చిండు. రైతు బంధు టంచన్గా ప్రతి సీజన్లో రైతు అకౌంట్లో పైసలు వేసిండు. మన దళిత బంధు ఇచ్చిండు. గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెలు ఇచ్చిండు. అంటే పాడి పరిశ్రమకు చేయూతనిచ్చిండు. ఎక్కడ చూసిన డెవలప్మెంట్, ఎక్కడ చూసిన మనీ ఇట్లా వరదలై పారింది ప్రజల జేబుల లోపల. ప్రజలు అత్యంత ధనవంతులయ్యారు. రైతు రాజయిండు ఆయన హయాం లోపల. అంటే ఇన్ని కార్యక్రమాలు చేసిండు. కేవలము 9 ఏళ్లలో 2.5 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చేసి ఇన్ని కళ్ళ ముందు కనిపెట్టేట్టు చేసిండు. నెక్స్ట్ అప్పు తీసుకొచ్చినా కూడా ఆ యొక్క అప్పు ఇచ్చినటువంటి బ్యాంకులకు తను చూపించిండు గవర్నమెంట్ రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తున్నా అనేది. వ్యవసాయ ఉత్పత్తులు విపరీతంగా పెరిగినాయి. రైస్ అంటే మన ప్యాడీ మన దగ్గర అయితే పంటలు అయితే విపరీతంగా పండినాయి. వడ్లు అయితే దేశం మొత్తానికి మనం తిండి పెట్టే పరిస్థితి పట్టుకొచ్చేసిండు. అదేవిధంగా రెవెన్యూ ఇంతకుముందు కూడా నేను ఉటంకించిన హైదరాబాద్ లోపల మన రెవెన్యూ ఐటీ ఉత్పత్తులు 60,000 కోట్ల నుంచి 3.5 లక్షల కోట్లు పట్టుకొచ్చిండు. అంటే అప్పు తీసుకొచ్చిన కట్టే స్థితికి, మన తిరిగి చెల్లించే స్థితికి తీసుకొచ్చిండు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే దిక్కుమాల కాంగ్రెస్ 2023లో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2.5 ఏళ్లలో సాక్షాత్ నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఆల్మోస్ట్ సుమారు 3.5 లక్షల కోట్లు అప్పు పట్టుకొచ్చారు. ఆయన కేసీఆర్ గారు 9 ఏళ్ల పాలనలో 2.5 లక్షల కోట్ల అప్పు పట్టుకొచ్చి 1,00,000 కోట్లతో కాళేశ్వర ప్రాజెక్టు ఇన్ని పథకాలు, రైతు బంధు ఇట్లాంటి పథకాలు ఇచ్చి రైతాంగాన్ని ఆదుకుంటే, ప్రజలను ఆదుకుంటే, సంక్షేమం ఒరవడి చూపిస్తే ఈయనే ఒక్క బిల్డింగ్ కట్టలే, ఒక్క కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలే, ఉన్న రైతు బంధు, రైతు భరోసా అని చెప్పిండు. దాంట్లో 3 సీజన్లకు ఎగ్గొట్టిండు. ఇప్పుడు ఈ సీజన్లో అసలు వస్తుందో రాదో $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలే. ఇప్పటివరకు పెన్షన్, రిటైర్ అయినట్టు ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ రావట్లేవు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావట్లేవు. అన్ని చోట్ల మొత్తం అభివృద్ధి కుంటుపడ్డది. రాష్ట్రం మొత్తం ఆగమైంది. రెవెన్యూ అంటే కొత్త 10 పరిశ్రమలు రాలే, కొత్త ఉద్యోగ కల్పన కలగాలి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కుదిరైంది. ఇది నిర్మించే ప్రభుత్వం కూల్చివేతల ప్రభుత్వం తయారైంది. పేదోళ్ళ ఇండ్లు కూడుస్తున్నారు, సర్వనాశనం చేస్తున్నారు. ఆటో రిక్షా లాగా హెలికాప్టర్ను వాడుకుంటున్నారు. ఇంత అంటే సర్వనాశనం చేసి 2.5 ఏళ్లలోనే సుమారు 3.5 లక్షల కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. ఇలా ఆర్టీసీ దివాలా తీసింది. మొత్తం సర్వనాశనం. అంటే ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో దాపురించింది కాంగ్రెస్కు నమ్మి ఓటేసినందుకు. మీరు అర్థం చేసుకోండి. రేపు ఇప్పుడు అనుభవిస్తున్న సంక్షేమ పథకాలు మొత్తం పోతాయి. సరాసరి ఒక్కొక్క పౌరుడి మీద, తెలంగాణ పౌరుడి మీద వీళ్ళు దాదాపు 10-15 లక్షల అప్పు తీసుకొచ్చారు. అప్పుడే పుట్టే బిడ్డనెత్తిన మీద 10-15 లక్షల అప్పు తీసుకొచ్చి పెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి, నీచమైనటువంటి కాంగ్రెస్ పాలన జరుగుతూ ఉంది. ప్రజల కళ్ళు తెరవండి. ఇవాళ హిమాచల్కి పట్టిన దుస్థితి రేపు తెలంగాణకు పట్టబోతా ఉంది. ఇంకా వీళ్ళకు ఒక్క నిమిషం కూడా గద్దె మీద నాకైతే భయమైతా ఉంది. ఇంకొక 2.5 ఏళ్ళు కాంగ్రెస్ ఉంటే తెలంగాణ పరిస్థితి ఏమవుతుందా అని. అంటే నేను అమెరికాలో ఉన్నా, నేను బ్రహ్మాండంగా బతుకుతున్నా, అయినా కూడా నా ప్రాంతం, నా పుట్టిన ప్లేస్, నా తెలంగాణ ఆగమవుతుంది అనేటువంటి ఆవేదన అయితే నాలో ఉంది. ప్రజలారా మీరు గమనించండి. మీరు ప్రత్యక్షంగా అనుభవించవేది కాంగ్రెస్ పరిపాలన వల్ల. కాంగ్రెస్ సర్వనాశనం. రమారమి ప్రతి నెల 7 నుంచి 8 వేల కోట్ల అప్పులు పట్టుకొస్తుంది. ఉట్టిగా జీతాలు ఇవ్వడం కోసం, వాళ్ళ కాంట్రాక్టర్లకు ఇచ్చి పర్సంటేజ్లు తీసుకోవడం కోసం. ఇవాళ మూసి ఏదో ప్రాజెక్ట్ అని పెట్టి మరొక 1,50,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చేసి బొక్కే వ్యవహారం చేస్తున్నారు. అధిష్టానానికి కొంత పంపడం, వీళ్ళు కొంత బొక్కేటువంటి వ్యవహారం చేస్తున్నారు. మీరు ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మనం అందరం కూడా జాగృతమై ఈ గద్దె దించాల్సిన సమయం ఆసనమైంది. కాంగ్రెస్ ఇంకొక రోజు కూడా అధికారంలో ఉండొద్దు. ఉంటే ఇంకా సర్వనాశనం, రోజుకు నాశనం చేస్తుంది తెలంగాణ ఇవాళ చాలా డేంజర్ జోన్లో ఉంది. ప్రజల కళ్ళు తెరవండి. కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించండి. జై తెలంగాణ.